Hi friends, welcome back to our channel MJ Spot. 21 vlogs in 21 days challenge లో ఈ రోజు అయితే 15th vlog చేయబోతున్నాను. సో మీకు ఆల్రెడీ తెలుసు నేను తిరుపతిలో ఉన్నా అని ఇప్పుడైతే ఇంకా vlog లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 10 o'clock అవుతుంది. ఆల్రెడీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కిందకైతే వచ్చాము. ఇక్కడ సప్తగిరి గెస్ట్ హౌస్లో ఉన్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్. దాని పక్కకే ఒక టిఫిన్ సెంటర్ కూడా ఉంది. సో వేడివేడిగా చల్లని వెదర్లో వేడివేడిగా తినాలి అని మంచూరియా, ఫ్రైడ్ రైస్, అలాగే గోబీ మంచూరియా అయితే చెప్పాము. సో ఇప్పుడు ఆర్డర్ అయితే ఆల్రెడీ ఇచ్చేసాము. అవి వస్తాయి, తినేసి లైట్గా షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం. అక్క దర్శనం ఎట్లా జరిగింది? ఒకసారి నీ ఎక్స్పీరియన్స్ పంచుకో. చాలా బాగా జరిగింది. దేవుడు చాలా చూసుకోవాల్సిన టైం కన్నా ఎక్కువ చూసుకున్నాము. చాలా నిదానంగా ఏం ప్రాబ్లం లేకుండా బాగా జరిగింది. బంగారు వాకిల్ నుంచి ఎంటర్ అయిపోతాం కదా, అక్కడి నుంచి అయితే అంటే ప్రతిసారి ఏంటంటే కొంచెం అడావిడిగా తొందర పెట్టేవారు. కానీ ఈసారి మేము వెళ్ళినప్పుడు అయితే చాలా నిదానంగా మంచిగా స్లోగా దర్శనం అయితే అయ్యింది. కళ్ళారా చూసుకున్నాను దేవుడిని అయితే. నేనైతే చాలా చక్కగా జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు దర్శనం చేసుకున్నందుకు. ఫ్రెండ్స్ ఇంకా వేడివేడిగా మంచూరియా అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే చూస్తున్నాను ఒకసారి ఎట్లుంటుంది అని. ఫ్రెండ్స్ చాలా హెడేక్ అయితే ఉంది. పొద్దున్నుంచి ఛాయ్ అయితే తాగలేదు ఈరోజు. ఇప్పుడే ఛాయ్ అయితే తాగుతున్నాను. ఆహా. ఇక డిన్నర్ కంప్లీట్ చేశాక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. కొద్దిసేపు అక్కడ టెంపుల్ దగ్గర టైం స్పెండ్ చేద్దామని, అలాగే దారిలో షాపింగ్ కూడా చేద్దాము అని బయలుదేరాము. ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. సో అలాగే రేపటి ప్లాన్ ఏంటా అని కూడా ఆలోచిస్తున్నాము. అంటే మాకు రేపు ఒకరోజే టైం ఉంది. మళ్ళీ రేపు 6 o'clockకే మనకి ట్రైన్ అయితే ఉంది. ఇంకా షాపింగ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ లైట్గా షాపింగ్ అయితే చేసుకుంటున్నాము. పెద్దగా ఏం తీసుకోవట్లేదు, జస్ట్ నార్మల్గా ఏంటంటే చూస్తున్నాము. మెయిన్గా అయితే టైం 11:30 కావస్తుంది. ఇంకా షాప్స్ అయితే ఓపెన్గానే ఉన్నాయి. ఇక్కడనైతే 2 ఇయర్ మాప్స్ అయితే తీసుకుంటున్నాము మా అక్షయ్ అండ్ ఆర్వి కోసమని. సో ఇక్కడ షాపింగ్ అయితే లైట్గా కంప్లీట్ చేసేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి కొద్దిసేపు టెంపుల్ దగ్గర కూర్చొని మళ్ళీ రూమ్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెండ్స్ పిల్లల కోసం గాజులు తీసుకుంటున్నాము. అలాగే మా మమ్మీ కోసం ఒక చైన్ తీసుకుంటున్నాను. తీర్థయాత్రలకి వచ్చినప్పుడు అయితే తప్పకుండా అయితే నేను మా ఇంట్లో ఉన్న పిల్లలకి అయితే తీసుకొని వెళ్తాను. షాపింగ్ కాంప్లెక్స్లో 9A షాప్లో అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అన్ననే షాప్ ఓనర్ వచ్చి, సో మన సబ్స్క్రైబర్స్కి అయితే చాలా డిస్కౌంట్ అయితే ఇస్తాడు. చాలా అంటే చాలా కాదు, ఒక 10% డిస్కౌంట్ అయితే ఇస్తాడు మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం. ఈ షాప్ ఎక్కడ ఉందో ఒకసారి ల్యాండ్ మార్క్ చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇలాగ మీరు షాపింగ్ కాంప్లెక్స్కి ఎంటర్ అయిపోతే బ్యాక్ సైడ్లో ఇలాగ ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ అని బ్లూ కలర్లో బోర్డు ఉంటుంది. ఆ బోర్డు దగ్గరనే ఈ షాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు తిరుపతికి వస్తే మాత్రం తప్పకుండా ఈ షాప్కి అయితే వెళ్ళి మన సబ్స్క్రైబర్ అని చెప్పండి. 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు. బయటికన్నా చాలా రీజనబుల్గా అయితే ఇస్తారు. ఇంకా ఈ ఏరియాలో అయితే చాలా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, ఐడియల్స్, అలాగే చిన్న పిల్లలకి ఆడుకోనికి బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక లేడీస్కి అయితే షాపింగ్ అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. సో చూడండి, ఇంత నైట్ అయినా కూడా చాలా చక్కగా షాపింగ్ అయితే చేస్తున్నారు మా అక్క ఉన్న శిరీష. సో ఇంకా షాపింగ్ అయితే తొందరగా కంప్లీట్ చేసేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ ఈ ఇయర్ మాప్ వచ్చి రీసెంట్గా అయితే చాలా పాపులర్ అయింది. హీరోయిన్ రష్మిక అండ్ దేవరకొండ పెట్టుకొని ఒక రీల్ చేస్తే ఇప్పుడు తిరుపతిలో అయితే చాలా ట్రెండింగ్గా ఉంది. అస్సలకే డిస్కౌంట్ అయితే ఇవ్వట్లేవు ఈ ఇయర్ మాప్స్కి.
ఫ్రెండ్స్, నేను ఎప్పుడు తిరుపతికి వచ్చినా కానీ ఈ లొకేషన్ ఉంది కదా, ఇక్కడనైతే ఎప్పుడు భజన చేస్తూనే ఉంటారు. ఎంత రాత్రి వచ్చినా కానీ పొద్దున వచ్చినా కానీ ఎప్పుడు చూసినా కూడా భజన అవుతూనే ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. అయినా కూడా జనాలు అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారు. అలాగే చలి కూడా ఎక్కువగానే ఉంది. ఇక టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈరోజు అయితే మాకు 7 hours టైం అయితే పట్టింది దర్శనం టోటల్గా కంప్లీట్ కావడానికి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎన్నడూ అలా కాలేదు. కళ్ళారా దేవుణ్ణి అయితే చూశాను నేను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. నా ప్రీవియస్ బ్లాగ్లో నేను ఎలా ప్లానింగ్ చేసుకున్నాను దర్శనానికి అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వారు ఉంటే ఆ బ్లాగ్ కూడా చూడండి. ఇక్కడ అయితే ముంత మసాలా అయితే తీసుకుంటున్నాము. చాలా స్పెషల్ తిరుపతిలో, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పేలాలు, కొత్తిమీర, నిమ్మకాయ, ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాబేజీ, మిక్సర్, టమాటా ఇవన్నీ మిక్స్ చేసి ఈ హరి తమ్ముడు అయితే చాలా టేస్టీగా చేస్తాడు. నేను ఎప్పుడు తిరుపతి వచ్చినా ఈ హరి తమ్ముడి దగ్గరనే తింటాను ఫ్రెండ్స్. సో ఈసారి మా అక్కకి, మా శిరీషకి, అలాగే ప్రసన్నకి, మా బావకి, మా అల్లునికి అందరికీ టేస్ట్ చూపించాలని తీసుకొని వచ్చేసాను ఇక్కడికి. తిరుపతికి వస్తే మాత్రం తప్పకుండా హరి అన్న దగ్గర ముంత మసాలా అయితే తీసుకోండి. PS4 గేట్ నెంబర్ దగ్గర ఉంటారు. లగేజ్ కౌంటర్ పక్కకే ఉంటుంది. టేస్ట్ ఎట్లుంది అక్క? ఎట్లుంది టేస్ట్? సూపర్ ఉంది కదా? ఎట్లుంది శీర్ష? బాగుంది. ఇప్పుడైతే టైం 11:55 అవుతుంది. సో కొద్దిసేపు అయితే టెంపుల్ దగ్గర టైం స్పెండ్ చేసి కొంతసేపు కూర్చున్నాము. మంచిగా కొంచెము వెదర్ అయితే చల్లగానే ఉంది. సో అయినా కూడా రష్ అయితే తగ్గట్లేదు, చాలా జనాలు ఉన్నారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా సెలవు తీసుకుంటున్నాను. గోవిందా గోవిందా.